హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు, నేనైతే 1 kg ఫిష్ తీసుకున్నాను. అండ్ జీలకర్ర, మెంతులు, మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అండ్ కొత్తిమీర. ముందుగా మనం ఉల్లిగడ్డను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుందాం. ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ని చేపలకి పట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చేపల పులుసులో మెయిన్ టేస్ట్ వచ్చేదంటే ఇలా కాల్చుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అండ్ జీలకర్ర, మెంతులు వేయించుకొని పొడి చేసుకొని చేపల పులుసులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డ కాలేంతసేపు మనం పక్కన స్టవ్ మీద పాన్ పెట్టుకొని మెంతులు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకుందాం. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. ఉల్లిగడ్డ ఇలా కొంచెం కాలిన తర్వాత పైన పొట్టు మాడిపోతుంది. ఇట్స్ ఓకే, పర్లేదు. లేదంటే లోపల ఉల్లిగడ్డ అనేది ఉడకదు. సో ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. అండ్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల్ని మిక్సీకి పట్టుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు ఫిష్ని అయితే ఫస్ట్ కలిపి పెట్టుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత పసుపు. ఫస్ట్ అవి రెండు మిక్స్ చేసుకొని చేపలకి పట్టిద్దాం. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి చేపల్లో. సో కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా చేపల్లో వేసి కలుపుకుందాం. నెక్స్ట్ అయితే మనం చింతపండుని తీసుకొని చింతపండుని ఒక 2 times కొంచెం వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుందాం. ఒక 10 to 15 minutes ఆ చింతపండు నానితే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని చేపల పులుసు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ అయితే జీలకర్ర, అవి వేగిన తర్వాత మసాలా దినుసులు అండ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఫిష్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు మనం పోపులో వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లో చాలా బాగుంటుంది. అండ్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని నెక్స్ట్ మనం ఫిష్ని అయితే యాడ్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క పీస్ని మనం ఆయిల్లో వేసుకోవాలి, లేదు అంటే తునిగిపోతాయి. ఫిష్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 5 minutes తర్వాత లిడ్ తీసి మనం ఒక్కొక్క పీస్ని తిప్పుకోవాలి. తిప్పుకోకుండా పర్లేదు, అది యాజ్ యువర్ విష్ అన్నమాట. ఎలా అయినా ఫిష్ తొందరగానే ఉడికిపోతుంది. మేమైతే తిప్పుకుంటున్నాము.
పీసెస్ అన్ని తిప్పుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇంకో 5 minutes ఫిష్ని కుక్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ దట్ మనము పులుసు ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 5 minutes మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం. తగినంత యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేసుకుంటే పుల్లగా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానేసుకుంటే సరిపోతుంది 1 kg ఫిష్కి. అండ్ మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు గంటె అస్సలు వాడొద్దు. పులుసు పోసిన తర్వాత మొత్తం ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. గంటె వాడితే తునిగిపోతాయి పీసెస్. అలా 10 minutes ఫిష్ కుక్ అయిన తర్వాత మనం లిడ్ తీసుకొని గిన్నెని మళ్ళీ కదుపుకోవాలి, గరిట వాడకుండా. నెక్స్ట్ అయితే లిడ్ తీసుకొని మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. చేపల పులుసులో మెయిన్ టేస్ట్ వచ్చేదంటే జీలకర్ర మెంతుల పౌడర్ వల్లనే. అండ్ 2 to 3 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ లిడ్ తీసుకొని మనమైతే సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫిష్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో మనం ధనియాల పౌడరు, మసాలా యాడ్ చేసుకుందాం. చూడండి చేపల పులుసు ఎలా ఉడుకుతుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్కి అయితే మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఈరోజు రెసిపీ అయితే చూసేశారు కదా. రోజు మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.